ఈరోజు నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఇవాళ ఏం హెల్ప్ చేయలేదని అన్నా కదా ఇందాక. మామయ్య ఫీల్ అయ్యారు, హట్ అయ్యారంట ఫుల్. ఎర్రగా ఉండాలి ఇట్లా. మామూలుగా పూరీలు చేస్తే ఇట్లా నల్ల నల్లగా కింద ఇట్లా ఇట్లా అవుతుంది కదా, ఎందుకైతే లేదు ఓపెన్ గా చెప్తున్నా. మాది ఎట్లుంటది అని అంటే, మా అత్తయ్య హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీయు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ బ్లాగ్కి చాలా మంచి కామెంట్స్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఆ క్లాసెస్ కోసం మేము సమ్మర్లో చాలా డేస్ ఇక్కడే ఉండిపోయామన్నమాట. సో అందుకే మళ్ళీ బ్యాక్ టు వెమ్లవాడ వెళ్తున్నాము. దాని గురించి లగేజ్ అంతా ప్యాకింగ్ చేస్తున్నాము. అండ్ మీన్ వెల్ శ్రీయుకి బాంజు క్లాసెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. ఎందుకంటే పిల్లలు మ్యాథ్స్ అనగానే కొంచెం భయపడుతుంటారు కదా, సో దానికోసమే అట్లనే కంటిన్యూ చేపిస్తున్నాను అనమాట. వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భాను గారు క్రియేట్ చేశారు. అండ్ ఈ కోర్సులో నీలకంఠ భాను గారి సీక్రెట్ అవార్డ్ విన్నింగ్ టెక్నిక్స్ కూడా టీచ్ చేస్తారు. Plus 4. Shall we do this? How we will do this? You will keep 27 in your mind. And how many fingers you will take out? 4. How many fingers? అండ్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, శ్రీయు అయితే చాలా ఎగ్జైటింగ్గా నేర్చుకుంటుంది. అండ్ బాంజు ఫోకస్ ఆన్ ద ఫాస్టెస్ట్ లెర్నింగ్ మెథడ్, అంటే క్యాలిక్యులేటర్ పైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు మ్యాథ్స్ కోర్స్ అనేది నేర్పిస్తారనమాట. అండ్ ఇది లెర్నింగ్ విత్ ఒక ఫన్ వేలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పిల్లలకైతే నచ్చుతుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అదర్ కంట్రీస్ యూఎస్ఏ యూకేలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకు నచ్చిన టైంలో కూడా క్లాసెస్ అనేవి షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ గ్రేట్ న్యూస్ ఏంటంటే, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఫస్ట్ క్లిక్ చేసిన 100 మెంబర్స్కి 1 ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుంది. సో మీ పిల్లల్ని కూడా ఎన్రోల్ చేసుకోండి. అండ్ యూకేజీ టు 9th క్లాస్ వరకు క్లాసెస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ శ్రీయు పనులన్నీ అయిపోయినాయి. శ్రీయు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయినాక నెక్స్ట్ డేనే వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది, పడుకునేసరికి 1 అయిపోయింది. ఆ నెక్స్ట్ డే ఓపిక లేదు. అండ్ అటు నాకు కూడా కొంచెం పని ఉండే, అండ్ మామయ్య కూడా ఉన్నారు కదా అనేసి నేను పనులన్నీ చేసేసుకొని ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వేములవాడకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫైనల్లీ అనిల్ బస్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ 2 ఇయర్స్ అంటే ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఈ 2 ఇయర్స్లో బస్లో ట్రావెల్ చేయలేదు. అంతకుముందు మేము బెంగళూరులో ఉన్నప్పుడు అయితే అసలు కంప్లీట్గా 10 to 11 hours జర్నీ కదా. నైట్ ఎక్కి హైదరాబాద్లో మార్నింగ్ దిగి మళ్ళీ అక్కడి నుంచి జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ వెమ్లవాడ బస్ ఎక్కి అబ్బో మామూలుగా ట్రావెల్ చేసేటోళ్ళం కాదు. ఇవే శ్రీయు మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి కూడా మాకు బస్సు ట్రావెల్ అనేది కామన్ అలవాటు అయిపోయింది అన్నమాట. బట్ ఇప్పుడు అనిల్ వల్ల 4-wheeler పంపించాల్సి వస్తుంది మా మామయ్య వాళ్ళు. సో అట్లా వెళ్తున్నాము. సరే ఒకసారి లెట్స్ ట్రై అనేసి ట్రై చేసాము. అది కూడా మామయ్య ఉన్నారు కాబట్టి, నేను ఒక్కదాన్ని ఉంటే అస్సలే కాదు. లగేజ్ పట్టుకొని శ్రీయుని పట్టుకొని అనిల్ని పట్టుకోవడం నా వల్ల కాదు. మామయ్య ఉన్నారు కాబట్టి సో మామయ్య కంప్లీట్గా అనిల్ని పట్టుకొని ఎక్కియడం దిగడం అది చూసుకుంటారు. నేను ఇంకా లగేజ్ అండ్ శ్రీయుని పట్టుకున్నాను అనమాట. అండ్ దట్టు ఇప్పుడు ఫ్రీ టికెట్ అనేసి అయ్యో బాబోయ్, అందుకే ఆ ఫ్రీ టికెట్ బస్సులు వద్దురా బాబు అనేసి మేము డైరెక్ట్ డిలక్స్ బస్సులోనే వచ్చేసినాం అన్నమాట. వీటికి కూడా రిజర్వేషన్లు అది ఇది అనేసి అసలు మేము నెక్స్ట్ డే డ్యాన్స్ అయిపోయినాక నెక్స్ట్ డే అనుకున్నాం కాబట్టి సో ఆ రోజు వర్కింగ్ డే ఉండే, మేము వచ్చిన రోజు హాలిడే ఉండే. సో అసలు ఫుల్ జనాలు ఉన్నారు. అసలు దొరకదో అని అనుకున్నాం. బట్ లక్కీగా సీట్లు అయితే దొరికినాయి, వచ్చేసినాము. మామూలు టైర్నెస్ కాదండి రియల్గా. అప్పుడు పీకులో ఉండే ఎండలు
లాస్ట్ కొన్ని డేస్ నుంచి అయితే నాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి టెన్షన్కి నిద్ర కూడా పోలేదు సరిగ్గా ప్రాపర్గా, అంత దారుణంగా ఉండే. సో ఇక వెమ్లాడకు వస్తే కొంచెం రెస్ట్గానే ఉంటుంది నాకు. అండ్ మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం కాబట్టి సో 10:30, 11 అట్లా అయింది. వచ్చేసరికి అత్తయ్య వంట కూడా చేసేసారనమాట, తినేసి రెస్ట్ తీసుకుంటారనేసి. కాకపోతే ఫుల్ హెడేక్. ఇంకా టీ పెట్టేసి టీ తాగినాక తినేసి పడుకుందామని డిసైడ్ అయిపోయినా నేను. అసలు ఈ డ్యాన్స్ క్లాసెస్ వల్ల నేనైతే ఎక్కడ పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేను. ఈ సమ్మర్ హాలిడేస్లోనే అయితే ఇటు తిరుగుడు అటు తిరుగుడు ఇదే అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అమ్మో బాబాయ్, మార్నింగ్ వచ్చేసరికి 10:15 ఏమో అయింది. అంతకుముందు 2 days డ్యాన్స్ క్లాస్ అవి ఇవి అనేసి అస్సలు నిద్ర లేదు. అండ్ మార్నింగ్ కూడా తొందరగా లేచి ఉండే, తొందరగా అంటే 4కేమో లేచినాం. సో అట్లా జర్నీ అది ఇది చేసి ఫుల్ ఇట్లా టైర్డ్ అయిపోయినాం అనమాట ఘోరంగా. 10:30కి వచ్చి ఏం చేసినామంటే వచ్చేసరికి మా అత్తయ్య వంట చేసి పెట్టిరనమాట. సో రాగానే 11కో ఏమో తినేసినాం, డైరెక్ట్ ఫుడ్ తినేసినాము. తినేసి నేను 11:30కో 11:45కో పడుకున్నా. అంటే ఏమో అంటారు కదా చచ్చిపోయినట్టు నిద్ర పడుతుంది అనేసి అట్లా పడుకున్నా. మధ్యలో శ్రియాన్స్ చాలాసార్లు వచ్చి లేపింది, నేను అనుకుంటా అన్నా కానీ అసలు కంప్లీట్గా లేవలేదు. మధ్యలో ఒకసారి లేచిన అనుకుంటా శ్రియాన్స్ వాష్రూమ్కి వెళ్తే, అది కూడా అంత నిద్ర మబ్బులోనే ఉండే. 4:15కి లేచిన. ఇంకా మా అత్తయ్య వచ్చి ఏంది అంత నిద్రపోతున్నావు, నిద్ర సరిపోలేదా అని అంటే అప్పుడు లేచిన. ఆఫ్టర్ లాంగ్ టైం నిజంగా ఆఫ్టర్నూన్ టైంలో, అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 కలిపి అంత నిద్రపోయినా అండి. 2-3 రోజుల నిద్ర అంతా తీసేసిన. అసలు లాస్ట్ కొన్ని డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు. ఆఫ్టర్నూన్ ఏమో పడుకుందామంటే క్లాసెస్, నైట్ ఏదో ఒక వర్క్ పైన 12, నైట్ 1 o'clock అట్లా అయినాయి. మళ్ళీ మార్నింగ్ లేవడము, నిద్ర లేదు. నేను మామూలుగా అయితే బస్సులో నిద్ర పోను సరిగ్గా. అట్లాంటిది బస్సులో వచ్చేటప్పుడు కూడా ఒక 1/2 hour ఏమో పడుకున్నా. పాపం శ్రియాన్స్ కూడా 2 hours పడుకుంది. 3 hours జర్నీ అయితే 2 hours పడుకుంది. 1 hour ఆల్మోస్ట్ వెమ్లాడకు వచ్చే సిద్దిపేట తర్వాత లేచింది. అది కూడా ఫుల్గా అంటే ఫుల్గా పడుకున్నా. మస్తు ఇట్లా స్లీప్ అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి అన్నట్టు పడుకున్నా. చాలా రోజుల తర్వాత ఏముంది లేచి టీ తాగేసినాము. ఇంకా వాళ్ళు అంతా బయట కూర్చున్నారు. ఫోన్ కూడా చూడలేదు. లక్కీగా పోస్ట్ చేసేటి షెడ్యూల్ చేసి పెట్టుండే అనమాట నైటే ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈ నెక్స్ట్ వ్లాగ్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తా. వెమ్లాడకు వస్తే కొంచెం ఫ్రీగానే ఉంటా అండి. మామయ్య అత్తయ్య ఉంటారు, కొంచెం అంటే వాళ్ళ హెల్ప్ ఉంటుంది. అంటే షేరింగ్ కదా, ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే మొత్తం పనులన్నీ మనం ఒక్కరమే చేయాలి. ఇట్లా అందరం ఉన్నప్పుడు పనులు షేరింగ్ చేసుకోవడం కొంచెం నాకు కూడా ఎక్కువ టైం ఉంటుంది. కొంచెం కాదు, చాలా టైం ఉంటుంది. అత్తయ్య మ్యాక్స్ చాలామంది లాస్ట్ టైం పెట్టిన వ్లాగ్లలో మీ అత్తయ్య అంటే తను ఇంకా ఫుల్ క్యూర్ అవ్వలేదు, అంటే ఎక్కువసేపు నిల్చొని చేయాలంట. నార్మల్గా అయితే వంటలు అన్నీ మా అత్తయ్యనే చేస్తారు. టిఫిన్స్ నేను ఎక్కువ చేస్తాను అనమాట వెమ్లాడకు వస్తే. అండ్ బిర్యానీలు అట్లాంటివి ఏమన్నా ఉంటే నేను చేస్తాను. కానీ మొత్తం మాది ఎట్లుంటుంది అని అంటే ఓపెన్గా చెప్తున్నా, మాది ఎట్లుంటుంది అని అంటే మా అంటే నేను మొత్తం రెడీ చేసి పెడతా. అంటే కట్ చేయడము ఎవ్రీథింగ్ ఇంకా అన్నీ పెడతా. నేను వంట చేసేది ఉంటే మా అత్తయ్య అన్నీ రెడీ చేసి పెడుతుంది. ఇప్పుడు నైట్ ఉప్మా చేయాలి. సో మా అత్తయ్య కళ్యామాకు రెడీ పెట్టడము, తెంపి మిర్చి ఆనియన్ అక్కడ అన్నీ పెట్టేస్తారనమాట. నేను కట్ చేసుకుంటా అప్పుడప్పుడు టిఫిన్స్కి. వంటకైతే అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను నార్మల్గా వీడియోస్ తీస్తా కాబట్టి ఇప్పుడు నేను చేసేది వీడియోస్ ఆన్ చేసి పెట్టుకుంటా. అప్పుడప్పుడు మా అత్తయ్య చేసేటివి కూడా చేస్తా. బట్ మా అత్తయ్య రెడీ చేస్తున్న టైంలో నేను ఇంకొక పని చేస్తుంటా కదా. సో అట్లా రికార్డ్ చేయలేని సిచ్యువేషన్ అనమాట. అంతే తప్పించి మా అత్తయ్య వంటలు సూపర్ చేస్తారండి. అంటే మామూలుగా ఇంట్లో పనులు అవి ఇవి కొంచెం తనకి ఇప్పుడు ఇంకా చాతన అవ్వట్లేదు కాబట్టి ఎక్కువ చేయట్లేదు, అంత యాక్టివ్గా చేయట్లేదు. వంట పనులు మాత్రం చాలా బాగా చేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పినమ్మా, నేను స్పెషల్గా నాన్ వెజ్ అయితే మా అత్తయ్య దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. మామయ్యకి ఏంటంటే ఈ పని ఆ పని, ఈ పని చేయాలి ఆ పని చేయొద్దని ఏముండదు, ఏ పనైనా చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఖాళీ ఉంటే పిచ్చి లేస్తుంది. పిచ్చి లేవడం కాదు, ఇంట్లోకి పిచ్చి లేపుతాడు అన్నమాట, ఓపెన్గా చెప్పాలంటే. సో అట్లా అనమాట, ఏ పనైనా చేస్తారు. సో ఇప్పుడు ఇంకా పనికి కూడా వెళ్ళట్లే కాబట్టి, సో ఇంట్లోనే కాబట్టి ఇంకా ప్రతిదీ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో మన ఇంటికి వచ్చినా కూడా అక్కడ హెల్ప్ చేస్తారు. అంటే నీకు ఖాళీ ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒక పని ఉండాలి. పని లేదనుకో, అమ్మో నేను ఇక్కడ ఉన్నా నాతో కాదు నేను ఊరెళ్ళిపోతాను అంటారు అనమాట. అట్లా అంటే కొందరు మెంటాలిటీస్ అట్లా ఉంటాయి కదా, ఖాళీ ఉంటే నచ్చదు అనేసి. సో అట్లా
ఆమె హెల్ప్ చేస్తారు. ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం సేమియా ఉప్మా వేస్తున్నా. మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఉప్మా అండ్ ఇడ్లీ. చాలామందికి ఇష్టం ఉండదు కదా, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన. మా అత్తయ్యకి సేమియా ఉప్మా నేను చేస్తే బాగా ఇష్టం అనమాట. అండ్ సాటర్డే థర్స్డే అయితే కంపల్సరీ చేస్తా. సో అట్లా నైట్ డిన్నర్ చేస్తున్నా. అండ్ ఎండలకి తిరిగేసి పింపుల్స్ కూడా అవుతున్నాయి. మామూలుగా టచ్వుడ్ నాకు ఎక్కువ ఉండవు అనమాట. బట్ ఈ ఎండ వేడికి అండ్ మ్యాంగోస్ కూడా భయానికి కొంచెం తక్కువనే తిన్నా. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొన్ని రోజులు వెమ్లాల్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందామనేసి వచ్చిన అనమాట. ఎందుకంటే లాస్ట్ అబ్బా తిరిగి అసలు యాస్ట్కి వస్తుంది. ఎక్కడ కూడా ఒక దగ్గర నిమిత్తంగా ఉన్న ట్రిప్టే లేదు నాకైతే ఈ హాలిడేస్లలో. సో అందుకే సరే హ్యాపీగా ఉందామనేసి అని అనుకుంటున్నా కొన్ని డేస్ అయినా. అండ్ మా హాల్లో ఈ ఫ్రేమ్స్ అన్నీ మీరు లాస్ట్ టైం కొన్ని వీడియోస్లలో అడిగారు కదా, ఇవన్నీ నాకు ఇష్టం అండి. ఇట్లా డిజైన్ చేసింది కూడా నేనే. అంటే ఫ్రేమ్స్ అట్లా కట్టించినాము, బట్ దేని తర్వాత ఎట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలనేసి నేను మా మామయ్య అంటే నేను ప్లాన్ చేసి ఉండే. మా మామయ్య అవన్నీ కొట్టి మా మామయ్య పెట్టిరనమాట. మా అత్తయ్యనేమో బయట కూర్చొని అష్టచెమ్మ ఆడుతుంది. ఈరోజు నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ అన్ని కట్ చేసి రెడీ పెట్టారు. నేను చెప్పినా కదా, నేను చేసేది ఉంటే మా అత్తయ్య కట్ చేసి పెడతారు, మా అత్తయ్య చేసేది ఉంటే నేను కట్ చేసి పెడతా, అంతే. ఇదిగోండి ఆనియన్, పుదీనా, మా చెట్లవే అన్నమాట. పుదీనా, అల్లము, టమాటా, పచ్చిమిర్చి. అండ్ ఇక్కడ కూడా కొంచెం అత్తయ్య కారం ఎక్కువ వండుతారనమాట. కారం ఎక్కువ వేస్తారు, కర్డ్, అల్లము, ధనియాల పొడి వేసిరా అత్తయ్యలా? ధనియాల పొడి. కారం వేయలేదు, నన్నే అన్నారు. మా అత్తయ్య వేస్తే ఎక్కువ వేస్తారు అన్నట్టు. అండ్ అక్కడనేమో మసాలాలు తీసి పెడుతున్నారు. మేము చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తామంటే, నేను ఎట్లా చేస్తానో చెప్తా. చికెన్ని కుక్ చేస్తాం, మొత్తం కర్రీలాగా వండి అందులో నుంచి చికెన్ కర్రీ తీస్తాం అనమాట. చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టేసి ఇట్లా వేసి దాని మీద రైస్ వేస్తారు కదా, అట్లా వేస్తే మాకు పచ్చిగా అనిపించి మా అత్తయ్య వాళ్ళకి తినాలనిపించదు అనమాట. అంటే ఉడకనట్టుగా ఉంటుంది అని అంటుంటారు. సో అట్లా. అండ్ నేను పేస్ట్ చేస్తే జస్ట్ కట్ చేసి పెట్టండి అని చెప్పిన. ఆనియన్ కూడా పేస్ట్ చేసేసి పెట్టేసారు, నాకు కొంచెం పని ఉంది అనేసి. ఇది పేస్ట్ చేసారు. అండ్ ఇప్పుడు ఇదంతా మిక్స్ చేస్తున్నాము. కిలో చికెన్ ఇది. దీనిలో అన్ని వేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాం మేము ఎట్లా చేస్తాం ఏంది అని. మీరే వేయండి అత్తయ్య కారం. అబ్బో చప్పగా ఏందని అంటారు. చాలా చేయన్నా పేస్టింగ్ ఏం వేయలేదు కదా చికెన్. ఇంట్లో కొంచెం వేస్తాను. ఫస్ట్ రోజులే వండుకోక. ఇక్కడ కూడా వండలే కావచ్చు అయితే. చాలా మంచి అయిపోతుంది. బాస్మతి రైస్ చేస్తున్నాం బిర్యానీ. ఎన్ని గ్లాసులు వస్తాయి? 6-7 వస్తాయి. అంటే ఎర్రగా ఉండాలి ఇట్లా. ఈ కలర్ లో ఉందని సరిపోదు. నార్మల్ చికెన్ కర్రీ వండినంటే మొత్తం చికెన్ కర్రీ వండిన తర్వాత అందులో నుంచి కర్రీ వేసి రైస్ కూడా సేమ్ బాగా రైస్ని మనం ఇట్లా 70% వరకు కుక్ చేసుకుంటాము. అట్లనే వేసి మళ్ళీ బిర్యానీ ప్రాసెస్కి అన్నీ అనమాట అట్లా చేసుకుంటాము మా స్టైల్లో. సో ఇది మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా బిర్యానీ పైకి ఇట్లా స్టఫ్ వేయడానికి, దానికోసం ఇట్లా కట్ చేసి పెట్టిరనమాట. ఫస్ట్ ఇది నేను ఫ్రై చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత అందులోనే చికెన్ కర్రీ వండేస్తా ఫాస్ట్గా. నేను క్విక్ వంటలు అన్నమాట, క్విక్ కుకింగ్. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 minutes సోక్ చేసుకుంటాను. నానబెట్టుకుంటే బిర్యానీ బాగా ఫాస్ట్గా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది అనమాట. అంటే మనం ఇట్లా అంటే మంచిగా వస్తుంది. నేను ఇంకొకటి అయితే చెప్దాం అనుకున్నాను. చికెన్
ఇట్లా ఆనియన్స్ని ఫుల్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ ఉన్నా పర్లేదు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇట్లా ఈ పేస్ట్ అండ్ మసాలాలు మిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనం చికెన్ కర్రీ వండుకోవడం. చికెన్ కర్రీ అయిపోయింది. ఇట్లా వండేసిన చికెన్ కర్రీ వండేసిన. అండ్ ఇది కొంచెం సోక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, సో అవి అండ్ ఇంకొన్ని వాటర్ వేసేసి ఇట్లా ఎసరు వేస్తాం అన్నట్టు. ఎసరే అంటారు, మేమైతే ఎసరే అంటాము. గీలో కొంచెం పోపు వేసిన గీ వేసి లవంగాలు, దాల్చిన చెక్క, పుదీనా, బగారా ఆకు, ఏంటవి కొన్ని ఇట్లా ఆకులాకులు పువ్వులు ఉంటాయి కదా, సో అవి ఇలాచి అండ్ పచ్చిమిర్చి కొన్ని ఒక 2-3 పచ్చిమిర్చి వేసి లైట్గా పోపు వేసేసి వాటర్ పోసి వేసరేసిన. సో ఇట్లా మరుగుతుంది కదా, సో ఇట్లా మరుగుతున్నప్పుడు ఈ రైస్ని వేసేసి ఒక 70-75% వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ బాగా సోక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది వేసేస్తా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి, ఈ వాటర్తో కలిపి వేసేసిన. మెల్లిగా వేయాలి, వేడి నీళ్ళు కదా చిట్లుతాయి. కుకింగ్ వీడియోస్ అని అడుగుతున్నారు కదా, స్పెషల్గా ఏమీ రెడీ అయ్యి ఏదన్నా స్పెషల్గా చేయడము అదంతా కుదరట్లేదు. సో ఇవే కుకింగ్ వీడియోస్ అనుకొని మనం సర్దుకుందాం. అట్లా నేను ఎట్లాగో అన్ని విషయాల్లో బాగా సర్దుకుంటా. సో నాతో పాటు ప్లీజ్ మీరు కూడా కొంచెం నా బ్లాగ్స్ అట్లా. మొన్నటి వీడియోలో అక్క మీరు కూడా నాలాగనే మాటికి చేతులు కడుక్కుంటారు కదా అని కమెంట్ పెట్టారు. పెట్టుకుంటా, కానీ నేను ఎక్కువ వాటర్ వేస్ట్ చేయాలి. కొంచెం ఏమో హ్యాండ్ వాష్ చేసుకున్నాను. అనిల్కి 3 days హాలిడేస్, ఏం చేయాలో అర్థమవుతలేదు. మంచిగా హైదరాబాద్లో ఉంటే ఫుల్ బోర్ కొడుతుంది, ఇక్కడైతే ఫుల్ టైం పాస్. బయట గద్దెల మీద కూర్చుంటారు, అక్కడ అందరు వస్తారు అన్నమాట, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కాలనీ వాళ్ళందరూ. సో అట్లా ఫుల్ టైం పాస్ అవుతుంది. అందుకే అనిల్కి అమ్మగారు ఇల్లంటే బాగా ఇష్టము. నేను ఊరికే జోక్ అంటుంటాను అనమాట, వెళ్ళి పుట్టింటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ అయ్యు నువ్వు, మేము ఇక్కడ కొన్ని రోజులు ఉంటామని అంటాను అనమాట. అట్లా అమ్మగారి ఇల్లు అంటే ఎవరికి ఉండదండి, చెప్పండి. మనకైనా వాళ్ళకైనా అంతా ఒకటే కదా. ఇప్పుడు మనం దూరం ఉంటున్నాము, వాళ్ళు కూడా అట్లనే దూరం ఉంటున్నారు కదా సిటీలో ఉండి. ఇప్పుడే వచ్చిండు ఇంట్లోకి. అండ్ ఇట్లా అవుతున్నప్పుడు కొన్ని ఇవి ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కొన్ని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇట్లా యాడ్ అయిపోతుంది అనమాట వాటర్లోకి. సో ఇది ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇట్లా బాయిల్డ్ అయిపోయింది కదా, ఇట్లా లేయర్స్ లాగా వేసుకుంటే మా చికెన్ బిర్యానీ రెడీ. ఎసర్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి, అంటే రైస్కి సరిపడే అంత సాల్ట్. అది మర్చిపోయాను నేను ఇందాక చెప్పడం. ఫుల్గా నిండుగా అయిపోయింది, ఇది నిండుగా అయిపోయింది మొత్తం గిన్నె నిండు. దీనిపైన ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఒక 2 layers వేసిన. మళ్ళీ మా అత్తయ్య చెప్పింది డెకరేషన్ చేయాలంట, గార్నిష్. ఇట్లా కొంచెం చికెన్ సూప్ వేసుకుంటే ఫ్రై చేసినవి రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ కానీ రెడ్ ఆనియన్ అనుకోండి, ఎక్కువ ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత పుదీనా, ఆల్రెడీ పుదీనా కొన్ని పోపులు వేసిన, ఇట్లా కొంచెం పచ్చి వేస్తే స్మెల్ బాగుంటుంది. ఇది నెక్స్ట్ కొత్తిమీర. అండ్ మీ ఇంట్లో ఉంటారా, ఇది ఇట్లా రబ్బర్ పీస్ ఉంటుంది కదా, చాలామంది ఇష్టపడతారు, కొందరేమో అస్సలు ఇష్టపడరు. నేను ఈ పీస్లను అస్సలు ఇష్టపడను, నాకు బోన్స్ ఇష్టము, అనిల్కేమో రబ్బర్ పీసెస్ ఇష్టము. కానీ అట్లా డిఫరెంట్గా ఉండాలి, ఇంకా షేరింగ్ చేసుకొని తినచ్చు కదా. సో ఇది అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇట్లా ప్లేట్ పెట్టేసుకొని దీని మీద ఒకటి గట్టిది పెట్టేస్తా, సిమ్లో పెట్టిన ఇప్పుడు స్టవ్. సో ఇదేమో మా చికెన్ కర్రీ, అది స్పెషల్. చలో టేస్ట్ ఎట్లుందో అడుగుతా నేను. మా మామయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు, మా మామయ్య నెయిల్స్ తీస్తున్నాడు అనిల్కి. ఈరోజు ఏం హెల్ప్ చేయలే నాకు చికెన్ బిర్యానీలా. మామయ్య అసలు చికెన్ బిర్యానీ వేసిండ్రా అని తెలియని కూడా తెలియదా? తెలుసా చేస్తున్నామని? కథం పడుకున్నారు, అయిపోయింది. ఏం హెల్ప్ చేయలే చికెన్ బిర్యానీలా. తినేనా చెప్పండి ఎట్లుందనేది. డన్.
ఇవాళ మదర్స్ డే అని కాదు, నార్మల్ గా చికెన్ బిర్యానీ ఏమనుకున్నా పార్టీ అనుకున్నారో మేము చేసినాం, అయిపోయింది. మదర్స్ డే కూడా అయిపోయింది. ఈరోజు ఇవాళ ఏం హెల్ప్ చేయలేదు అని అన్నా కదా ఇందాక. మామయ్య ఫీల్ అయ్యారు, హట్ అయ్యారంట. పార్టీ లేదా మరి మా బిర్యానీ మేమే చేసుకున్నాము అని అంటే మా మామయ్య బీర్ కొనిస్తా అన్నాడు నాకు. పార్టీ లేదా పుష చెప్పు, మాకు పార్టీ లేదా అది మా నాన్నకి నాకు చెప్పు. అప్పటికి బీర్ ఉంటుంది రా శ్రీయు, డబ్బులు ఊరికే రావంట. అమ్మా చూసిరా, డబ్బులు ఊరికే రావంట. థమ్స్ అప్ పార్టీ ఇస్తున్నారు. మాకు థమ్స్ అప్ కాదు, మాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ కావాలన్నా అతే బీర్ కావాలన్నా? అమ్మా అదే ఎంత ఉన్నారు, అప్డేట్ ఉన్నారు. బీర్ లేవంట. ఐస్ క్రీమ్ పార్టీ మనకి ఇప్పుడైతే థమ్స్ అప్ తాగుదాం ప్రెసెంట్. సరే బిర్యానీ ఎట్లుంది అని మామయ్య తినని కూడా తినలేదు ఇంకా. జెన్యూన్ ఆర్గానిక్ గా చెప్పండి, తాగినాక చెప్పండి. అంతే ఎట్లున్నది? మామయ్య చెప్పండి, మామయ్య తిని చెప్పండి ఎట్లుందో చెప్పండి. ఏమన్నా తక్కువైనా చెప్పండి, ఎక్కువైనా చెప్పండి. ఓకే, మొన్న రెస్టారెంట్ లో తిన్నది బాగుంది, ఇది బాగుందా? రేటింగ్ అన్న అదే సూప్ పెట్టమన్నారు. బిర్యానీలో మా మామయ్య హెల్ప్ చేయలేదు కదా, నైట్ పూరీలు చేసుకుంటాము, అప్పుడు హెల్ప్ చేస్తారంట. మీకు పూరీలు కాలవచ్చా? మీకు కాలవచ్చా? పక్కా సరే. హెల్ప్ చేసిరా చేయలేదా? శ్రీయు ఏదో ఇస్తుందంట, నన్ను వీడియో తీయమంది, వీడియో ఆన్ చేసి పెట్టమంది. ఏమి ఓకే క్లోజ్ చేసిన. ఏం చెప్పింది? హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రిపేర్ చేసింది ఇది? ఇదే చేసిందా? అందరు క్లోజ్ యువర్ ఐసా, అందరు క్లోజ్ యువర్ ఐస్. ఓకే మా మమ్మీ కొంచెం చేసిన హ్యాపీ మదర్స్ డే మమ్మా. థ్యాంక్ యూ బేబీ. పువ్వులు కూడా పెట్టింది అందులో, మొగ్గలు పెట్టింది, పూలు పూసినాయి అందులో. నిన్న మళ్ళా గుర్తు చేసింది, మనం లాస్ట్ టైం హైదరాబాద్కి అయినప్పుడు వాళ్ళు ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చుకొని తిన్నారు కదా అని మళ్ళీ గుర్తు చేసింది. తెచ్చుకుందాం అదే కార్డు అందరికి ఇస్తుంది. అది బేబీ నానికి చాక్లెట్ ఇయ్యి. వావ్, ఫస్ట్ టైం శ్రీయు ఇన్ని ఇయర్స్లో తనకి తాను అంటే పక్కన ఒక పాప హెల్ప్ తీసుకుందంట. ఇట్లా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చింది, చాలా బాగా. రైటో రాంగో హ్యాపీ మదర్స్ డే అని రాసి అందులో పువ్వులు వేసి చాక్లెట్స్ వేసి ఇచ్చింది సర్ప్రైజింగ్గా. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ రెడీ చేసి అక్కడ పెట్టేసిందంట కబోర్డ్లో. లాస్ట్ ఇయర్ కూడా తనకు ఐడియా ఉండే, కాకపోతే నన్నే అడిగింది ఎట్లా చేయాలి మమ్మ, ఎట్లా రాయాలి అనేసి. బట్ ఈసారి కంప్లీట్గా నాకు తెలీదు. మస్తు హ్యాపీ అనిపించింది. సడన్గా మేము అక్కడ కూర్చొని ముచ్చట్లో పెట్టుకుంటున్నాము, ఐస్ క్లోజ్ చేసుకో నేను ఒకటి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చింది. భలే అనిపించింది అబ్బా నాకైతే నిజంగా. అండ్ ఇప్పుడేమో నైట్ డిన్నర్ కోసం పూరీలు చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ అన్నా కదా మామయ్య హెల్ప్ చేయలేదు అనేసి. సో మామయ్య చపాతీలు కాలుస్తారు మామూలుగా, కాకపోతే పూరి అనేది ఫస్ట్ టైం నేను చూడడం, ఫస్ట్ టైం. సో నేనేమో పూరీలు తీడుతున్నా, మామయ్యనేమో పూరి కాలుస్తున్నారు అనమాట. సో నైట్ డిన్నర్ చికెన్ కర్రీ విత్ పూరి. అండ్ మీలో ఎంతమంది పూరి ఇలా చేస్తారో కమెంట్ చేయండి పక్కాగా. ఇప్పుడు నేను మా మామయ్యని క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్గా వినండి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో హై-ఫై ఇవ్వండి. నాకు ఇది బాగా నచ్చింది అబ్బా. అత్తే మీరు ఏం చెప్పకండి, ఆయిల్ అదే కలర్లో ఉంది, కలర్ ఎందుకు చేంజ్ అవుతలేదు?
కలర్ ఎందుకు చేంజ్ అవుతలేదు అంటే మంట తక్కువ మండుతుంది. కొత్త నూనె కాదు, మామూలుగా పూరీలు చేస్తే ఇట్లా నల్ల నల్లగా కింద ఇట్లా ఇట్లా అవుతుంది కదా, ఎందుకు అవుతలేదు? కొత్త నూనె. మీరు చెప్పకండి. కొత్త నూనె కదా. కొత్త నూనెనా పాత నూనెనా మామూలుగా పూరీలు వేస్తే కింద ఇట్లా నల్ల నల్లగా వస్తుంది. చూసిరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిరా? ఎందుకు వస్తలేదు? ఇది ముక్కుడు కాదు. ముక్కుడు తెల్ల ముక్కుడు కాదు, రాదు. చెప్పాలనా? ఫెయిలా? కాదు, ఫెయిలా. నేను పిండితో పూరీలు వేయలే, ఆయిల్ తో వత్తిన. అవునే చూసిరా, నూనె నల్లగా అవుతుంది, నూనె ఖరాబ్ అవుతుంది. ఓహో, అక్కడ అది పొడిపిండి. నేను ఆయిల్ తో చేసిన. మీకు ఇట్లా పూరి టచ్ చేస్తే ఇట్లా పిండి పిండి రావచ్చు. ఇప్పుడు ఒప్పుకుంటారా పూరీలు ఎందుకు పంపుతున్నాయో? మామూలుగా అట్లా వేస్తే అదేంది నూనె అంతా ఖరాబ్ అవుతుంది. చూడండి, నూనె ఖరాబ్ కాకుండా పూరీలు చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూ, అదే చేసిన కాబట్టి అట్లా వంగింది. ఇట్లా ఇట్లా అంటే ఆయిల్ పోతుంది అన్నట్టు. ఇంకొంచెం కాలువని మామయ్య ఇటు సైడ్ తిప్పురి. ఆ సుయ్యి అనేది తగ్గాలన్నట్టు, తగ్గితే కాలినన్నట్టు. అండ్ ఈరోజు మదర్స్ డే కదా, సో కేక్ తెప్పించారనమాట. అండ్ మా చిన్న అత్తయ్య వాళ్ళని కూడా పిలిచినాము. సో అట్లా అందరం కలిసి కేక్ కట్ చేసుకొని తినేసినాము. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటా. డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్క మీరు వ్లాగ్ పెట్టింది నోటిఫికేషన్ రావట్లేదు అని మెసేజ్ చేస్తున్నారు. సో బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట వ్లాగ్ పెట్టగానే. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.